ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం క్రీస్తు వారు చెప్పిన సిరికి హృదయానికి ఉన్న సంబంధం. క్రీస్తు యేసు వారు చెప్పిన సిరికి హృదయానికి ఉన్న సంబంధం. యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ఎరిగినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు పొగిడితే మరి నన్ను పొగడారని మోసపోయేవాడు కాదు, పొగిడారని సంతోషపడేవాడు కాదు. అయినా అందరి ఆంతర్యములు ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 23-24 వచనాలు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పండుగలో చేసిన అనేక సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ఎరిగినవాడు, అందరి ఆంతర్యం ఎరిగినవాడు. అర్థమవుతుందండి? వాస్తవానికి యేసు ప్రభువాన్ని పొగిడితే ప్రభువారు ఏదో నన్ను పొగుడుతున్నారని ఆయన మైమరిచిపోడు. నువ్వు అంతటి వాడవు, నువ్వు ఇంతటి దానవు, అంతటి దానవు అనగానే నువ్వు అందంగా ఉన్నావు అనగానే చాలామంది చెల్లెమ్మలు వాళ్ళు నిజంగానే చెప్తున్నాడని ఆ ప్రేమ మోజులో పడిపోయి మోసపోతూ ఉంటారు. కానీ చెబుతున్నవాడు ఏం ఆశించి చెప్తున్నాడు అనేది కూడా పాపము వాళ్ళు చూసుకునే పరిస్థితిలో ఉండరు దేవుని వల్లరా. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతములు చేసేవాడు, ఆయన సమాధానకర్త. ఆయన అలాంటి యేసుక్రీస్తుని పొగిడితే ఆయనకు మహిమ రాదు. మనం పొగడకపోయినా ఆయన పరిశుద్ధుడే, మనము ప్రభువును గొప్పవాడు అనకపోయినా ఆయన గొప్పవాడే. అలాంటి ప్రభువు ఎవరు పొగిడినా ఆయన పడిపోలేదు. కానీ అలా పొగిడినప్పుడు పడిపోయే పరిస్థితిలో మనం ఉంటాం. అందుకే సహాయం చేసినప్పుడు, నువ్వు ఇచ్చినప్పుడు, నువ్వు చేసినప్పుడు మంచివాడము, మంచిదానవని ఇక మోసం చేస్తూ ఉంటారు. చేసినంతసేపు, పెట్టినంతసేపు మంచివాడు, మంచిదానమని అంటుంది కదా లోకం. కానీ అలా అన్నప్పుడు మనం ఏదో ఒబ్బు తబ్బిబ్బైపోవద్దు. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఆయనను ఎంత పొగిడినా కానీ ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోలేదు. అర్థమవుతుందండి? ప్రభు ఎలాగ చేశాడో మనం కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే కొంతమంది మరి ఇప్పుడు వాస్తవానికి మనిషిని చూసినప్పుడు బయట బాహ్య రూపం మనం చూస్తాం, బయట ఆకారం చూస్తాం, ఆ బయట ఆకారం చూస్తాం తప్ప ఆ హృదయంలో ఎలాగుందో, ఏముందో, మరి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఎలాంటి కుట్రలు కలిగి ఉన్నాడో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదండి. అందుకే ఆ నక్క వినయాన్ని చూసి, మనిషి యొక్క నక్క వినయాన్ని చూసి మనము పడిపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభువారు అలాంటి వారు కాదండి. యేసు ప్రభువారు అలా పడిపోయేవారు కాదు, ప్రభువారు మైమరిచిపోయేవారు కాదు. పొగిడినప్పుడు మనము కూడా ప్రభులాగానే ఎవరైనా మనం పొగిడినప్పుడు నువ్వు గొప్పవాడవు, గొప్పదానం అన్నప్పుడు మనం ఏదో ఉబ్బు తబ్బిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బలహీనమైన మనస్సుని మోసం చేయడానికి సాతానుగాడు ఎన్నో రీతిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే లోకములో అంత మోసమే ఉన్నది. మనిషిని ఎన్ని రీతులుగా మోసం చేయొచ్చు, అన్ని రీతులుగా మోసం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని వల్ల. అందుకే ప్రభువారు ఆంతర్యము ఎరిగిన వాడు. ఆంతర్యం అంటే
లోపల హృదయములో లోపల 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 మనసు లోపల హృదయం లోపల ఏముంటుందండి? ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి కదా. ఇవన్నీ ఎరిగినవాడు ప్రభు. మనిషి యొక్క ఆంతర్యం ఎరిగిన ప్రభువుకి మన గురించి ఎవరో సాక్ష్యమైన అక్కర్లేదు, ఆయనకు అన్ని తెలుసు అని రాస్తున్నాడు అక్కడ యోహన్న గారు. చూడండి, ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. అంత గొప్ప ప్రభువు మన ప్రభువు. అందుకే పొగిడినప్పుడు ఆయన ఏదో మైమరిచిపోలేదు, పొగుడుతున్నాను ఉబ్బు తబ్బిమైపోలేదు. మనము కూడా అలాగే జాగ్రత్త కలిగి ఉండాలి. మనల్ని పొగిడినప్పుడు మనం ఏదో ఆనందంలోకి వెళ్ళిపోయి ఏదో మైమరిచిపోయినట్టుగా మనం ఉండే పరిస్థితులు ఉండకూడదు. ఎందుకంటే ఈ మనుషులు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మోసము అంటే ఆ నక్క వినయము, ఆ ప్రవర్తన మనకి బయట మాత్రమే కనబడుతుంది, లోపల ఎలాంటి కుతంత్రత ఉన్నాడో మనకి తెలియదు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు కూడా చూడండి, డాక్టర్లు కూడా ఆ బాహ్యంగా ఉన్న పరిస్థితిని బట్టి మనం వైద్యం చేయగలరు. బాహ్యంగా ఆ మనిషి యొక్క ముఖాన్ని చూసి ఆ ప్రవర్తన చూసి మాత్రమే వైద్యం చేయగలరు తప్ప వాళ్ళకు కూడా మనసులో ఏముందనేది కూడా డాక్టర్లకు కూడా అర్థం కాదు. కానీ ఎవరికి తెలుసు? యేసుక్రీస్తుకు అన్నీ తెలుసు. మనం నమ్ముకున్న మన ప్రభువుకి హృదయాంతర్యములలో ఏమేమున్నదో అన్ని తెలిసిన ప్రభుని మనం నమ్ముకున్నాము. అందుకే ఒక మాట రాస్తాడు ఇక్కడ ప్రకటన గ్రంథం 2:23లో, ప్రకటన గ్రంథం 2:23 రాస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2:23. చూడండి, యేసు ప్రభు వారు ఎలాంటి వారంటే అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. అంటే మనిషి యొక్క అంతరింద్రియములు మనస్సులో ఏమున్నదో అనేది తెలుసుకునేవాడు ప్రభు. మన మనస్సులో ఏముంటుందో తెలుసుకునే ప్రభువు. చూడండి, బాహ్య రూపం చూసినప్పుడు మోసపోతాం మనం, కానీ హృదయంలో ఏముందో మనకు తెలియదు, కానీ ప్రభుకు తెలుసు. అందుకే మరి మనం చూస్తే 1991 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు శ్రీపెరంబూదూర్ అనే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రసంగము చేసి ఇంకా ప్రసంగం అంతా అయిపోయింది, ఇక ఢిల్లీ రాబోతున్నాడు. ఆ సమయంలో ఒక స్త్రీ సుమారు 22 సంవత్సరాల ఒక దాను అనే ఒక యవనస్తురాలు ఆయన దగ్గరికి దండ పట్టుకొని వచ్చింది, రాజీవ్ గాంధీ దగ్గరికి. అప్పుడు ఇమీడియట్గా ఎవరైనా కానీ పాపం స్త్రీ వస్తుంది, యవనస్తురాలు వస్తుంది దండ వేయడానికంటే ఎవరు కూడా తునీకరించరు కదా. ఆయన కూడా సరే రమ్మన్నాడు. ఆ దండ ఆయన మెడలో వేసి కిందకి వంగి బటన్ నొక్కేసింది. రాజీవ్ గాంధీ తునాతునుకలైపోయాడు. అంటే మానవ బాంబుగా రాజీవ్ గాంధీని చంపేసిందామే. అర్థమవుతుందండి? ఆ మనసులో ఏముందో తెలియదు కదా. మనిషిలాగా వచ్చింది, యవనస్తులాగా స్త్రీలాగా ఉంది. ఆయన కూడా రాని అన్నాడు, దండ వేసినట్టుగా చేసింది. కానీ ఆమె దేంతో వచ్చింది? మానవ బాబు. ఆమె కూడా చనిపోయింది ఇమ్మీడియట్గా. ఎంతో మంది బాడీ గార్డులు రాజీవ్ గాంధీ అయితే ముక్కలు తునాతునకలైపోయాడు. అందుకే దేవుని వల్లరా, వాస్తవానికి మనిషి యొక్క ఆంతర్యం మనకు తెలిస్తే ఇన్ని చిట్టీల మోసాలు ఎలా జరుగుతాయండి? చాలా మంది చిట్టీలు వేసి ఎత్తేస్తూ ఉంటారు, మోసం చేస్తాం, రకరకాల మోసాలు రోజు వింటాము. నిజంగా మనిషి యొక్క ఆంతర్యం మనకు తెలిసి ఇలా మోసపోం కదా. అందుకే ఆంతర్యం ఎరిగిన ప్రభువుని మనం నమ్ముకున్నాం గనక మనము కూడా ఉబ్బు తబ్బి అయిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలని మనకు నేర్పిస్తున్నాడు. అలాంటి ప్రభు, ఆంతర్యం ఎరిగిన ప్రభువు మనల్ని చూసినప్పుడు, మనుషులను చూసినప్పుడు, ఇక్కడ భూమి మీద మనుషులను చూసినప్పుడు ప్రభువానికి ఏమర్థమైపోయిందంటే ఈ మనుషులంతా కూడా వాళ్ళ మనసు అనేది భూమి మీదనే ఉన్నదని అర్థమైపోయింది. అర్థమవుతుందండి?
అంతనే విరిగిన యేసుక్రీస్తు ప్రభు వారికి మనుషులను గమనించినప్పుడు ప్రతి ఒక్కరి యొక్క మనసు ఎక్కడుందట? భూమి మీదనే అతుక్కుపోయి ఉన్నది, కదిలే పరిస్థితిలో లేదు. అలాంటప్పుడు యేసువారి బోధ ఎలాగుందో చూడండి. యేసువారి బోధ పౌలు భక్తుల ద్వారా చెప్పిస్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూస్తే మనం ఎన్నోసార్లు చదువుకున్న మాటనే. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చూస్తే ఎన్నోసార్లు మనము ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాము, ధ్యానించాం కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, దాని అర్థం ఏంటి? మీరు క్రీస్తులో బాప్తిసం తీసుకుని లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది? ప్రభు అంటే మనిషి అనేవాడు భూమి మీదనే వెతుకుతున్నాడు. మనిషి యొక్క మనసు అనేది భూమి మీదనే అతుకపోయింది, ఇక్కడనే తిరుగుతున్నది. ఈ భూమి మీద అతుకపోయిన ఈ మనిషి యొక్క మనసును పైకి తిప్పడానికి, పైకి ఆలోచింపజేయడానికి, పైకి పంపించడానికి ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. మనిషి ఏం వెతుకుతున్నాడండి? భూమి మీదనే వెతుకుతున్నాడు. ఏమున్నది భూమి మీద? భూమి మీద ఆరోగ్యం ఉన్నది, ఉద్యోగం ఉన్నది, మరి పెళ్లి కుమారుడు ఉన్నాడు, పెళ్లి కుమార్తె ఉంది. భూమి మీద వెతుకు తివేగా దొరికేది కదా. అలాగని ఇవేమన్నా శాశ్వతమా? ఇవేమన్నా పరిపూర్ణతలకు తీసుకెళ్తాయా మనల్ని? ఆలోచించండి. మనకిచ్చిన పాన్ కార్డు కానీ, మనకిచ్చిన పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ, అది ఇక్కడిదే కదా, ఇక్కడికి పనిచేస్తుంది అది. అవునా కదా? ఏ రాజకీయ నాయకుడు ఏది చెప్పినా అది ఇక్కడికే పని చేస్తుంది. ఏ ఐడెంటిటీ కార్డు మనం తీసుకున్నా అది ఇక్కడ వరకే పని చేస్తుంది. మనిషి యొక్క మనసుని చూసిన ప్రభు, అందరి అంతరం ఎరిగిన ప్రభువు ఎలాగైనా వీళ్ళని వీళ్ళ మనస్సు అటువైపు తిప్పాలి, పరలోకం వైపు తిప్పాలని ఆలోచించిన ప్రభు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఇలా చెప్పగానే మనిషి వింటాడండి. మనిషి అనేవాడు ఎన్ని చెప్పినా మనిషి యొక్క మనసు పరలోకం చూడడం లేదండి. అర్థమవుతుందండి? మనిషి యొక్క మనస్సుకి ఎన్ని చెప్పినా ఆ మనిషి యొక్క మనస్సు పైకి చూడడం లేదు, ఇక్కడనే భూమికి అతుక్కుపోయింది. ఎలాగంటే మరి కుక్కకు గోమార్లు పడతాయి కదా. గోమారు అంటే తెలుసు కదా, జంతువులకి కుక్కలకి గోమారు తెల్లగా ఉంటుంది, ఇట్లా పట్టేస్తే గట్టిగా పట్టేస్తుంది, లాగాలంటే చాలా కష్టం. అలా జంతువులకు గోమారు పట్టినట్టుగా మన మనస్సు అనేది ఈ భూమికి అతుక్కుపోయి ఉన్నది. అలా భూమి మీదనే ఉన్న ఈ మనస్సుని మరి పరలోకం నడిపించడం అనేది చాలా కష్టం. అందుకే ఇక్కడ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు బాప్తిసం ద్వారా క్రీస్తులో మృతి పొందారు, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది పరలోకములో. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే దేవుని వల్లరా మనం చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే ఈ మనస్సు అనేది ఈ భూమికి అతుకుపోయి ఉన్నది, భూమి మీదనే ఉన్నది. ఈ భూమి మీద ఉన్న మనస్సును పరలోకము వైపు చూపిస్తున్నాడు ప్రభు. అంటే మనందరిని ఎలాగైనా పరలోకం తీసుకుపోవాలనేది ప్రభు ప్రయత్నం. కానీ మనిషి యొక్క మనసు అనేది భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుని ఉన్నది. ఇక్కడిక్కడనే కోరుకుంటుంది. కానీ ప్రభువు ఇక్కడ అతుకుపోయిన ఈ మనస్సుని ఎలాగైనా పరలోకం వైపు చూపించాలని ప్రభువు మాట్లాడుతున్నారు. అంతగా అతకపోవడానికి గల కారణం ఏంటి
అసలు ఈ మనిషి యొక్క మనసు అనేది పరలోకం వైపు పైకి చూడకుండా ఉండడానికి గల కారణం ఏంటి? ఎంతగా ఏంటి అలా కట్టిపడేసింది మనల్ని? మనిషి యొక్క మనసును పైకి చూడకుండా కట్టిపడేసింది ఏందో కింద చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏమి మనల్ని పట్టేసింది ఇక్కడ మన మనసుకి? ధనాపేక్ష, భోగము, ధనాపేక్ష. ధనం అనేది ఈ భూమి మీద కట్టిపడేసింది మనని. మనసు దాని మీదకి వెళ్ళిపోతుంది. ధనము కోసము భార్యనైనా వదిలేస్తున్నాడు, భర్తనైనా వదిలేస్తుంది, అన్నదమ్ములైనా వదిలేస్తున్నాడు తప్ప ధనాన్ని మాత్రం వదిలేసే పరిస్థితిలో మనిషి లేడు. అంటే ఈ మనస్సు అనేది ఈ భూమి మీదనే అతుకుపోయి ఉన్నది. దాన్ని కట్టిపడేసింది ఏంటి? మనిషి యొక్క మనసును భూమి మీదనే కట్టిపడేసింది ఏంటి? ధనము, భోగము. కనుక ప్రభువారు ఎలాగైనా ఇక్కడనే తిరుగుతున్న మనిషిని, లోకాన్నే కోరుకుంటున్న ఈ మనిషి యొక్క మనసును ఎలాగైనా వీళ్ళకి పరలోకం ఇవ్వాలి, పరలోకం నడిపించాలని ఆలోచించిన ప్రభువారు అసలు ఎవరు చెప్పలేదు ఈ మాట. మనిషి పరలోకం వెళ్ళాలంటే, మనిషి యొక్క మనసు పైకి చూడాలి అంటే ఏం చేయాలని చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. రాజకీయ నాయకుల ప్రసంగం అంతా భూమి మీదనే ఉంటుంది. మనకిచ్చిన పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మరి పాస్బుక్లు లేదా పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా భూ సంబంధంగానే ఉంటాయి. కానీ మన మనసు అనేది పరలోకం వెళ్ళాలి. మనం పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనేది ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువారు చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వరకు, అంటే మన మనసు పరలోకం వెళ్ళాలి అంటే, మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో ప్రభువారు చెప్తున్నారు చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయో తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకుందురు. ఇక్కడ దొంగలు, గాల్లో దొంగలు ఉన్నారు, సముద్రపు దొంగలు ఉన్నారు, రోడ్ల మీద దొంగలు ఉన్నారు, ఆకాశంలో దొంగలు ఉన్నారు, విమానం హైజాక్ చేసే దొంగలు ఉన్నారు. లేదా ఇక్కడ ఎన్ని రకాల దొంగలు ఉన్నారో చూడండి. ఎక్కడ మనం గమనించిన దొంగలు కనబడుతున్నారు. అందుకే అంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. కనుక పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకం వైపు చూపిస్తున్నాడు. పరలోకం వీటన్నిటికంటే, ఇక్కడ ఉన్న ఈ భోగాల కంటే, ఈ ధనము కంటే, ఈ భాగ్యాల కంటే చాలా గొప్పది పరలోకం అని చెప్తున్న ప్రభువారు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, గొప్పది పరలోకం. కానీ మనిషి యొక్క మనసును కట్టిపడేసింది ఏంటి అంటే ధన వ్యామోహము, భోగము. అందుకే చూడండి, కలిగి ఉన్న దానితో తృప్తి ఉండడం అనేది దేవుని యొక్క కృప అండి. మనం కలిగి ఉన్న దానితో మనము తృప్తిగా బతకడం ఆయన ఒక కృప. కానీ మనిషి యొక్క ఆంతర్యములో ప్రభువును చూసినప్పుడు ఆంతర్యమెరిగిన దేవుడు, అందరినెరిగిన దేవునికి అర్థమైంది ఏంటంటే మనిషి యొక్క మనసు అనేది ఇక్కడనే కట్టిపడేసింది ధనం, భోగం. కనుక ఈ మనిషిని ఎలాగైనా నేను పరలోకం తీసుకెళ్ళాలంటే మనిషి యొక్క మనస్సు పరలోకం వైపు చూడాలి. పైనున్న వాటి మీద మనసు వెళ్ళిపోవాలి కదా. భూ సంబంధమైన వాటి మీద కాదు, పర్వ సంబంధమైన మనసు అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోవాలంటే మన మనసంతా ధనం మీద ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ధనము పరలోకానికి ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. అర్థమవుతుందండి? ఇక్కడ ఉన్న ఈ ధనాన్ని పరలోకం ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. అందుకే రాస్తున్నాడు, పరలోకమందు మీ కొనుకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను
దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలను. నీ ధనం ఎక్కడ ఉండును, అక్కడనే నీ హృదయం ఉండును. క్రీస్తు యేసువారు చెప్పిన సిరికి హృదయకున్న సంబంధం చూడండి. క్రీస్తువారు చెప్పిన మనుషులను వాళ్ళ ఆంతర్యం ఎరిగిన ప్రభు చెప్పిన సిరికి హృదయానికి ఉన్న సంబంధం చెప్తున్నాడు. ఆ సిరికి హృదయం సంబంధం అని అది భూ సంబంధమైనదే కనుక ఆ హృదయమును కట్టిపడేసిన ఆ సిరిని పరలోకం ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. అదే చెప్తున్నాడు. ఎందుకంటే నీ మనసు ఏడుంటుంది, నీ ధనం ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటుంది కదా. కాబట్టి ఆ ధనాన్ని పైకి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ భూ సంబంధం వాటన్నిటికంటే గొప్పది పరలోకంలో ఉన్నది. అందుకే చూడండి, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండును, అక్కడనే నీ హృదయం ఉండును. ప్రభువారు చెప్పిన గూఢమైన మాటలు. మనిషి యొక్క మనసు ఎక్కడ ఉంటుందంట? ఎక్కడ సిరి ఉంటే, ఎక్కడ ధనం ఉంటే అక్కడనే హృదయం ఉంటుంది. కనుక ఆ సిరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ మనసు అక్కడికి వెళుతుంది కదా అని అక్కడ కూర్చుకోమంటున్నాడు. అక్కడ కూర్చుకోవాలంటే ఇక్కడ బ్యాంకులు లేవు, మరి ఏ బ్యాంకులో వేస్తే అక్కడికి వెళుతుంది. అందుకే దేవుని వల్లరా మనం దేవుని కోసం పడుతున్న ఈ ప్రయాస పెడుతున్న మన కష్టార్జితాన్ని ఇక్కడ భూమి మీద మనము ఖర్చు పెడుతున్నప్పుడు అది పరలోకపు ఆస్తిగా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడుతున్నది. మనము పరలోకమే గురిగా వీటన్నిటికంటే గొప్పది. ఎందుకంటే కోటీశ్వరుడు కూడా చనిపోయిన తర్వాత పేదవాడే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కోటానుకోటీశ్వరులు చనిపోతున్నారు కదా, చనిపోయే వాళ్ళంతా పేదవాళ్ళు కదా. కోట్లకు పరుగులెత్తిన వాళ్ళు చనిపోగానే ఎవరు వాళ్ళు? పేదవారే. అందుకే ఇది శాశ్వతంగా ఉండేది కాదు. మనము శాశ్వతం ఇక్కడ ఉండము. కాబట్టి మనిషి యొక్క మనస్సుని భూమి మీద అతుకుపోయి ఉన్నప్పుడు ప్రభువారు ఎలాగైనా వీళ్ళని పరలోకం నడిపించాలని ఆలోచించిన ప్రభువారు మాట్లాడుతున్నారు. నీ సిరి, మన మనిషికున్న సిరి, మనిషికి ఉన్న సిరికి, ఆ మనిషికున్న హృదయానికి సంబంధం ఏమిటో ప్రభువారు మాట్లాడుతూ, నువ్వు పరలోకములో ఆస్తి సంపాదించుకో, నువ్వు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకో, ఇక్కడ వట్టి చేతులు వదిలిపెట్టి పోవలసినది అని ప్రభువారు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఒకనాడు మనకు తెలుసు, ఇస్కరియోతు యూదా అపోస్తలులలో ఒకడు, 12 మంది అపోస్తలు ఒకడు ఇస్కరియోతు యూదా ప్రభువారితోనే తిరుగుతున్నాడు, ప్రభువారితోనే పరిచయంలో ఉంటున్నాడు, ప్రభువారితో భోజనం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు, అన్ని పనుల్లో ఉంటున్నాడు. కానీ ఆంతర్యం ఎరిగిన ప్రభువు, హృదయాంతరములు ఎరిగిన ప్రభువుకు తెలుసు ఆయన దేనికోసం ప్రభువును వెంబడిస్తున్నాడు. మనిషి ఎలాగా తయారైపోయాడంటే, మనన్నేమో పరలోకం వైపు చూపించి అక్కడికి తీసుకెళ్లాలని పరలోకం ఉన్న దేవుడు ఆలోచిస్తే మనం ఆయన భూమి మీదకి దించేశాం. దేవుణ్ణి భూమి మీదకి దించేసి దేవుని భూ సంబంధంగానే మనకు ఉద్యోగము, ఆహారము, ఇల్లు అంటున్నాం. దేవుడేమో మనల్ని అక్కడి పరలోకము చూపించాలి, అక్కడ తీసుకెళ్ళి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి ఎంత తేడా ఉన్నదో. అందుకే దేవుని వల్లరా మనం ఆలోచిస్తే ఇస్కరియోతు యూదా కూడా ప్రభువారితో తిరుగుతున్నాడు, కానీ ఆయన మనసు దేని మీద ఉన్నదట? ధనం మీద ఉన్నది. ధనం, వెండి కాసుల మీద ఉన్నది. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 3 నుంచి 6 వరకు. అప్పుడు మరియా ఆ మరియా అనే స్త్రీ మిక్కిలి వెలగలది, కాస్ట్లీనది ఒక సెంటు, జటమాంసం కదా, కాస్ట్లీని అత్తరు సెంటు ఒక షేరు తీసుకున్నట యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో యేసు ప్రభు పాదము తుడుస్తూ ఉందంట. మామూలుగా ఆ స్త్రీ
యేసు ప్రభు పాదం దేంతో తుడుస్తుందంట? అత్తరుతో, సెంటుతో తుడిచి ఆ సెంటు పూసి తమ తమ వెంట్రుకలతో తుడుస్తా ఉన్నది. అప్పుడు ఇది చూశాడు, పక్కనే ఉన్నాడు ఇస్కరియోతు యూదా. ఇది చూశాడు, చూసి ఏమంటున్నాడు చూడండి ఆయన, ఇల్లంతా అత్తరు వాసనతో, సెంటు వాసనతో నిండిపోయిందట. ఆయన శిష్యులలో ఒకడైనా అనగా ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యూదా, ఎందుకమ్మా వేస్ట్ చేస్తున్నావు, అంత వెలగల అత్తరు ఎందుకు ఆ కాళ్ళ మీద మోసి ఎందుకు వేస్ట్ చేస్తామంటున్నాడు. జనరల్గా ఏమనిపిస్తుందండి, అమ్మ ఎంత ఆలోచిస్తున్నాడు ఈయన, ఎందుకు ఎంత ప్రేమ చూడండి ఆమె మీద, అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని అనిపిస్తుంది కదా. కానీ ఆయన ఆంతర్యం ఏముందో చూడండి, ఎందుకమ్మా అలా చేస్తున్నావు, ఈ అత్తరు ఎందుకు 300 దినాలకు అమ్మి బీదలకి ఇయ్యలేదనగానే ఏమనిపిస్తుంది, అమ్మా బీదలంటే ఎంత ప్రేమ ఈయనకి, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో, బీదల గురించి ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది కదా. కానీ చూడండి, ఈ అత్తరెందుకు 300 దినాలకు అమ్మి బీదలకి ఇయ్యలేదనెను, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. అందుకే మనిషి యొక్క బాహ్యం మాత్రమే మనం చూస్తాం, మనిషి యొక్క అవుట్లుక్ అపియరెన్స్ మాత్రమే మనం చూస్తాం. లోపల ఏమేమి పెట్టుకుని ఉన్నాడో, ఏ కుట్రలతో ఉన్నాడో, ఏ ఆలోచనతో ఉన్నాడో, ఏ నక్కవినీతో ఉన్నాడో అని మనకు అర్థం కాదండి. మనం మోసపోతూ ఉంటాం. మన అన్ని తెలిసిన మనం ఎక్కడో అక్కడ మనం మోసపోతూనే ఉంటాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనము. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఈయన గురించి ఏం రాయించాడు దేవుడు అంటే, ఆయనట ఆ మాట అన్నది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి, చూడండి, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగులించుచూ వచ్చెను గనకలాగా చెప్పెను. చూడండి, మనిషి అనేవాడు ఎంత మాయగాడో చూడండి కదా, ఎంత వినయంగా నటిస్తాడు, ఎంత నక్క వినయం చూపిస్తాడో లోపట. ఇగో ఇలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు మనుషులు. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం. రాజీవ్ గాంధీ కూడా అలాగే మోసపోయాడానికి తెలిస్తే ఎందుకు దండని ఇస్తారండి? పాపం స్త్రీ కదా, వచ్చింది, దండేస్తే ఆనందపడిపోయాడు ఏని అనుకున్నాడు. కానీ ఆ బాంబు ఆ బాంబు పెట్టుకొని వచ్చింది ఆయనకేం తెలుసు? అనేవాడికి ప్రభు పక్కన ఉండి నక్కమేం చూపిస్తున్నాడు, కానీ దొంగగా ఉన్నాడు. ఆ సంచిలోంచి దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఆ 300 దినాలకు అమ్మితే అది కూడా దొంగతనం చేయొచ్చు కదా అని ఆలోచించిన ఆయన బీదల మీద ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడంటే మనిషి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనిషి ఏదో రీతిగా, అంటే ఎందుకిలా, దేనికోసమైనా చేస్తున్నాడు, ధనం 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 మోసం చేసిన ధనం సంపాదించాలనుకుంటున్నాడు మనిషి. అర్థమవుందండి? మనం బతకడానికి ధనం అవసరము, మనం బతకడానికి ఆరోగ్యం అవసరము, మనకి ఉండడానికి ఇల్లు అవసరము, ఇవన్నీ మనకు అవసరమే. కానీ వీటిని అంటి పెట్టుకుని ఉండి వీటి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఇక్కడనే మనసు తిరిగితే వీళ్ళు పరలోకం వెళ్ళనని ఆలోచించిన ప్రభువే పైనున్న వాటి వైపు చూపిస్తున్నాడు, పరలోకం వైపు చూపిస్తున్నాడు. ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటున్నాడు. అందుకే దేవుని వల్లరా ఒక మాట మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, చూడండి ఎంత గొప్ప భాగ్యం. మన మనసు పరలోకం వైపు ఉంటే, పైన వాటి మీద మనసు పెట్టుకొని మనం బ్రతుకుతుంటే మనకి ఎంత గొప్పగా మనము గొప్పవారం కాబోతున్నామో చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమ మీ ప్రతి అవసరము తీర్చును. చూడండి, ఆ క్రీస్తులో ఉన్న మహిమ అది శాశ్వతంగా ఉండే మహిమ గురించి మాట్లాడుతున్నాడు. శాశ్వతంగా అంటే చూడండి, బాగా మనం ఆలోచిస్తే దేవుని వల్లరా, బాగా మనం ఆలోచిస్తే మనల్ని ప్రేమించేవాడు, మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు, మనకు ఉద్యోగం ఇచ్చేవాడు, మనకు తిండి పెట్టేవాడు పైనుంటే మనం కింద చూస్తే ఎలాగండి? ఇవన్నీ ఇచ్చేవాడు పైన ఉన్నాడు కదా.
ఇవన్నీ ఇచ్చేవాడు పైన ఉంటే, అంత ప్రేమ కలిగిన దేవుడు పైన ఉంటే మనం కింద చూస్తేలాగా. అందుకే చూడండి దేవుని వల్లారా, మనము మన మనస్సు అనేది ఎప్పుడు కూడా పైననే పెట్టుకో, అంటే పరలోకాన్ని వెతికే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది శాశ్వతం కాదనేది అందరికీ తెలుసు, ఈ లోకం ఉండదని అందరికీ తెలుసు, ఎవరు కూడా చిల్లిగా కూడా తీసుకొని పోరని అందరికీ తెలుసు. అయినా కానీ ఆయాసము, ప్రయత్నము, పరిగెత్తుతూ ఉంటారు. కానీ వాస్తవానికి అలా ఇక్కడనే ఉన్న మనస్సు, ఒక మనిషి యొక్క మనస్సు భూ సంబంధం అతుకుపోయి ఉన్నది. దాన్ని కట్టిపడేసింది ఏంటంటే భూమి మీద ఉన్న భోగము, ఇక్కడ ఉన్న మరి ధనము, ఈ ధనవామోహము, ఈ ధనాపేక్ష ఇక్కడనే కట్టేస్తుంది. అందుకే చూడండి, మనిషి దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టే పైకి చూడలేకపోతున్నాడు. కానీ ఇవన్నీ శాశ్వతము కాదని, ఇవన్నీ కూడా ఒకనాడు ఉండవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆ ప్రత్యక్షతలో, ఆ మహిమలో మనల్ని ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనందరికి పరలోకం, ఆ శాశ్వత లోకం ఇవ్వాలని యేసుప్రభు వారు ఇష్టపడుతున్నాడు. అందుకే చూడండి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ పౌలు గారు అంటున్న మాటలు మనం ఆలోచిస్తే, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు అన్న మాటలు చూడండి. ఆయన ఏమంటున్నాడు? మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులం. ఎందుకు ఈ మాట అంటున్నాడు? మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులం అని ఎందుకంటున్నాడంటే, మేము సత్యం చెబుతున్నాం, మమ్మల్ని మోసగాని అంటుంది లోకం. అర్థమవుతుందండి? మేము చెప్పేది సత్యమే. ఇప్పుడు మనం చెప్పేది సత్యం కదా, ఇప్పుడు నేను చెప్పే సత్యం కదా అండి, మనం మాట్లాడుతూ సత్యమే కదా. మనం పరలోకము వైపు దేవుడు ఎంతసేపటికి మనని పైన వాటికే చూపించాలి, అక్కడికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇవన్నీ చెప్తే లోకము మోసగాళ్ళంటది. మోసగాళ్ళు, చిట్టీలు ఎగ్గొట్టే వాళ్ళను, రకరకాల మోసం చేసే వాళ్ళని మంచి వాళ్ళంటది లోకం. అబద్ధాలు చెప్పే వాళ్ళని మంచి వాళ్ళంటుంది లోకం. కానీ అదే అంటున్నాడు పౌలు భక్తుడు, మేము మోసగాండమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం. లోకములో మనం ఇవన్నీ చెప్పితే మనల్ని పిచ్చివాళ్ళుగా చూస్తుంది లోకం. లోకములోకి వెళ్ళి మనం ఇవన్నీ మాట్లాడితే, దేవుడి గురించి చెప్పితే, మనం పైన వాడిని మనసు పెట్టాలంటే మనల్ని పిచ్చివాళ్ళుగా చూస్తుంది. మనకి తెలియబడిన వారము, లోకము మనకి ఎన్ని చెప్పినా మనము సత్యమైన పరిస్థితిలో లోకము లేదు, మనుషులు లేరండి. కట్టి పడేసింది, దయ్యం మోసం చేసేసింది. అందుకే ఏమంటున్నాడు? తెలియబడిన వారమైనట్లుండి, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. అదేంటి? చనిపోయిన వారిని ఎలా బతకడం ఏంటి అంటే, దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళని అంటే శ్రమల కప్ప చెప్పేస్తున్నాడు. చూడండి, మనకి కూడా రోగము రాకుండా, శ్రమ రాకుండా, కష్టం రాకుండా దేవుడు ఉంచడండి. దేవుడు ఉంచుడు. ఖచ్చితంగా మన జీవితం అవన్నీ రావలసినదే. కానీ మీకు పోయిన వారం చెప్పాను, కానీ దేవుడు ఏం చేస్తాడంటే లాస్ట్ మినిట్లో మనల్ని కాపాడతాడు. ఎందుకంటే మన విశ్వాసం, మన భక్తి ఎలా ఉందో మనకు పరీక్ష జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. ఈయన అదే అంటున్నాడు, చనిపోయిన వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుతున్నామంటే వాళ్ళని ఎన్నో శ్రమలకు అప్పచెప్పేస్తున్నాడు. ఇక చనిపోతారన్న శ్రమలు గట్టిగా టప్పున పట్టేసుకుంటున్నాడు, ఇమ్మీడియట్గా పాడుతున్నాడు. అర్థమవుతుందండి? అదే అంటున్నాడు. అందుకే చనిపోయిన వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, క్షమించండి, చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారం. భూమి మీద దుఃఖం కలుగుతుంది, కొంతమంది వల్ల దుఃఖం కలుగుతుంది, కొన్ని పరిస్థితులను బట్టి దుఃఖం కలుగుతుంది, కానీ సంతోషిస్తున్నాడు. ఎందుకు? చనిపోతే మాకు శాశ్వతమైన నిత్యరాజ్యం ఉంది కదా, మేము దేవునికి వెళ్ళిపోతామని సంతోషమైనలో ఉన్నది. అదే చెప్తున్నాడు, మేము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము,
దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమట్లుండి సమస్తము కలిగిన వారము. ఈ మాటలు ఎలాగున్నాయో చూడండి. ప్రభువారు జ్ఞానం ఎరిగిన, ప్రభువుతో మరి బోధ నేర్చుకున్న, ప్రభువుని స్వయంగా చూసిన పౌలు భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే ఎన్నో రీతులుగా శ్రమలోకి వెళ్ళిపోతున్నాడు, లాస్ట్ లో దేవుడు కాపాడేస్తాడు. అందుకే మనము కూడా చివరి వరకు మన విశ్వాసం, భక్తి కాపాడుకోవాలి. చివరి వరకు కాపాడుకోవాలి. మనకు తెలుసు, ఒకనాడు దానియేలుని బోన్లో వేశాడు నెబుకద్నెజర్ కదా. ఒక రాజు దానియేలుని బోన్లో వేశాడు. కొంతమంది పక్కదార పట్టించారు. ఆయన అన్న మాటకు లోబడి ఇవ్వాల్సి వచ్చింది. ఆ దానియేలుని ఆ బోనులో, ఆ సింహాలను బోన్లో వేసినప్పుడు, వాస్తవాన్ని సింహాలు చంపేస్తాయి కదండి. బోన్లో వేస్తే సింహాలు చంపవా? ఖచ్చితంగా చంపేస్తాయి. సింహాలు చంపేస్తాయి. ఆ సింహాలు చంపేయడానికి దగ్గరికి వస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా లాస్ట్ మినిట్లో కాపాడేస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? లాస్ట్ మినిట్లో కాపాడుతున్నాడు దానియేలుని దేవుడు. అలాగే మన జీవితంలో ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ నిందలు, బాధలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ మనము మన భక్తి విశ్వాస జీవితాలు చివరి వరకు కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనము పైనున్న వాటి మీద మనసు పెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ నాకు ఏమి లేకపోయినా ఏమున్నా ఒకనాడు అన్ని వట్టి చేతులతో పోవాలి కదా. కన్ను మూసిన తర్వాత నా దేవుని దగ్గరికి వెళుతాను అని ఎవరు ఆలోచిస్తారండి? ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎవరైతే పరలోకం వెతుకుతారో, పరలోకం మీద దృష్టి పెట్టి బతుకుతారో వాళ్ళకి కదా. అలాగని మన కుటుంబాలు పోషించుకోవడానికి మనకు ధనం అవసరమే, మనం ఆరోగ్యం అవసరమే కదా, ఇవన్నీ అవసరం కదా. అవన్నీ కూడా మన అవసరాలను బట్టి దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆయన ఇకపోతే మనకి ఇంకెవరు ఇస్తారండి? ఇచ్చిన ఆయనే. కానీ మన మనస్సు వాటి మీదకి వెళ్ళిపోవద్దు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన మనస్సు, బైబిల్లో భక్తులండి, ధనవంతులైన భక్తులు కూడా ఉన్నారండి. ధనం కలిగిన భక్తులు ఉన్నారు, కానీ ధనాన్ని ఎత్తిపెట్టుకోలేదు వాళ్ళు, ధనానికి అతుకపోలేదు వాళ్ళు. ధనానికి అతుకుపోకుండా వాళ్ళ గురి, వాళ్ళ ఆలోచన మాత్రము పైనున్న వాటి మీద మనసు పెట్టుకుని బతికి ఈరోజు వాళ్ళు అంత పరవయసులో ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. భక్తులుగా, పరిశుద్ధులుగా. అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా మన మనస్సు అనేది పైనున్న వాటి మీదనే ఉండాలని ఆలోచించిన ప్రభు, ఎలాగైనా వీళ్ళని నేను పరలోకం తీసుకెళ్ళాలి అంటే వీళ్ళ మనసంతా భూమి మీద ఉన్న ధనం మీద, భోగం మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రభువారు చెప్పిన మాట, అక్కడ ధనాన్ని సమకూర్చుకోండి. అక్కడ చిమ్మటలు దొంగలు ఉండవు, దొంగలు కన్నలు వేసి దోచుకొనరు అని చెప్పిన ప్రభువు, మనిషి యొక్క హృదయము, సిరి ఎక్కడ, ధనం ఎక్కడ ఉంటుందో హృదయం అక్కడ ఉంటుంది అని చెప్పేశాడు ప్రభువారు. అందుకే ఈరోజు చాలా మంది ఎంత చెప్పినా, పరలోకమని ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా ఆ మనస్సు అటు వెళ్ళలేకపోతుందంటే భూ సంబంధంగా కట్టిపడేసింది దయ్యం, గట్టిగా కట్టిపడేసింది. అందుకే శరీరాశ, నేత్రాశ, జీవడంబం అనేటి కూడా అవన్నీ కూడా భూ సంబంధమైనవే. అవన్నీ ఇక్కడ వరకే ఉండేటివి, ఇక్కడి వరకే ఉండేటి. కన్ను మూయగానే ఆయన దగ్గర పోవాల్సిందేగా. కన్ను పోయగానే ఆయన చేతులకు వెళ్ళిపోవాలి కదా. మరి ఆయన చేతులకు వెళ్ళిపోయినప్పుడు మన ఈ జీవితాన్ని బట్టే కదా మనకు శిక్ష వేస్తాడా, పరదేశానికి పంపుతాడా ఆధారపడి ఉంటుంది. అందుకే ముందే మనల్ని జాగ్రత్త పరుస్తున్నాడు. ఇది మోసకరమైన లోకం అమ్మా, మోసకరమైన లోకం నాయన, నువ్వు మోసపోకు. మనుష్యుని యొక్క నటన, నువ్వు అంతవాడవు, ఇంతవాడవు, నీ అంతవాడవు లేను అంటే నువ్వు పడిపోకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. మనిషి యొక్క ఆ బాహ్య రూపాన్ని చూసి, ఆ నటను చూసి, ఆ నక్క స్వామిని చూసి నువ్వు పడిపోకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే యేసు ప్రభువుని పొగడలేదా అండి? యేసు ప్రభువును ప్రభువా, నువ్వు సత్పురుషుడవు, నువ్వు గొప్పవా, నువ్వు ఉన్నట్టుగా మాట్లాడు. ఆయన ఉపితబి అయిపోలేదు. ఎందుకంటే మనుషుల యొక్క ఆంతర్యం ఎలిగిన దేవుడు ఆయన, మనుషుల యొక్క హృదయాలోచన ఎరిగిన ప్రభువు, అంత గొప్ప ప్రభువు. మనల్ని కూడా అలాగే ఉండమంటున్నాడు. మనల్ని కూడా మనుషుల విషయం జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే మనిషి మోసం చేయడానికి ఇప్పుడున్న మన కాలం ఇంకా దరిద్రంగా ఉన్నది. ఇప్పుడు మనం బ్రతుకుతున్న కాలం ఎంత దరిద్రంగా ఉందంటే అసలు చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అసలు గలిబిలిగా ఉన్నది ప్రపంచం.
ఎక్కడ కూడా శాంతి లేదు, ఎక్కడ కూడా మనిషికి మనశ్శాంతి లేదు, తృప్తి లేదు, అసలు ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. అది ఎక్కడ చూసిన హత్యలు, మానభంగాలు, అక్రమ సంబంధాలు, దోచుకోవడాలు కదా, నేరాలు రకరకాలుగా చూస్తూ ఉన్నాం లోకంలో. ఇవన్నీ దేనికండి? భూ సంబంధంగానే కదా, భూమి మీద వరకే కదా. అవేమన్నా మనకి పరలోకం తెప్పించేటివా? అవేమన్నా మన పరిపూర్ణతలకు తీసుకెళ్లేటివా? కాదు కదా, అశాశ్వతమైనవి. అందుకే చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయంలో, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, క్షమించండి 16-17 వచనాలు. 15 నుంచి చదువమ్మా. ఈ లోకమునైనను, చూడండి, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకు? లోకం ఇచ్చింది, లోకాన్ని సృష్టిని తయారు చేసింది దేవుని, తయారు చేసిన దేవుడు చెప్తున్నాడు, ఈ లోకాన్ని ప్రేమించొద్దు, దీనికి అతుకుపోయి ఉండొద్దు, ఇది అశాశ్వతం, ఒకనాడు ఉండదు, దీన్ని నమ్ముకుని మోసపోతుంటున్నాడు దేవుడు. ఈ లోకమునైనను, లోకం ఉన్నాను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు, ఉండదు. లోకములో ఏముంది ప్రభువా, ఏముంది తండ్రి అని మనం అడిగితే, లోకములో ఉన్నదంతా అంతా ఈరోజు మనిషి ఎందుకు బయటపడలేకపోతున్నాడు, ఎందుకు పైనున్న వాటి మీద మనసు ఉంచలేకపోతున్నాడు అంటే, ఆ మనస్సు అనేది భూమికి అతుకపోయిందండి, గోమాను పట్టినట్టుగా పట్టింది. అందుకే చెప్తున్నాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ తండ్రి వలేనివన్నీ, తండ్రి వల్ల పుట్టినవి. ఇవన్నీ మనిషి లోక సంబంధంగా సాతానుమయలో పడి ఇవన్నీ తెచ్చుకున్నాడు. ఇవి తండ్రి ఇచ్చినవి కావట. ఏంటివి? శరీరానికి సంబంధించిన ఆశ గాని, నేత్రాలకు సంబంధించిన ఆశ గాని, జీవుడము, ఈ గర్వం అనేది కూడా దేవుడిచ్చింది కాదు, అది లోక సంబంధమైనది. లోకమును, ఆ ఆశ ఏదైతే ధనాపేక్ష అనే ఆశ గాని, ఆ భోగం అనే ఆశ గాని, లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అందుకే దేవుని వల్లరా మన ప్రభువారు చెప్పిన మాట ఏదైనా, ఏ మాట ప్రభువారి నోటి నుంచి వచ్చిందంటే అది చాలా లోతైన మాటగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభువారి బోధకు ఆశ్చర్యపోయిన సంగతులు కూడా మనం బైబిల్లో చదువు, ఆయన బోధ చేస్తుంటే ఆయన మాటలు ఆశ్చర్యపోయారట. ఏంటి మాటలు, ఇంత గొప్ప మాట ఎప్పుడు వినలేదని ఆశ్చర్యకరుడు మాట్లాడిన మాటలు ఈరోజు మనతో మరి వాక్యం ద్వారా ప్రభువారు మాట్లాడారు. క్రీస్తు యేసు వారు చెప్పిన ఈ సంబంధము, సిరికి హృదయానికి ఉన్న సంబంధము మనకి మరి సిస్టమాటిక్గా, క్లియర్గా ప్రభువారు మనతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మనం ఎంతసేపటికి పరలోకములో ఆస్తి సంపాదించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే అది శాశ్వతం, ఇది అశాశ్వతం. ఇక్కడ లోకము అశాశ్వతమే, మనము కూడా మనము ఉండము, లోకము కూడా ఉండదు ఒకనాడు. కానీ శాశ్వతంగా ఉండి ఆ నిత్య రాజ్యం, ఆ నిత్య లోకానికి మనను తీసుకువెళ్ళడానికి ప్రభువారు చెప్పిన మాటలు. ఈ మాటలన్నీ ఏంటి? మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుడు కానీ భూమి మీద మనసు పెట్టకండి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావో లోక సంబంధంగా నువ్వు చనిపోయావు. మరలా బాప్తిసం ద్వారా తిరిగి లేచి క్రీస్తులో లేచి ఇక అప్పటి నుంచి నువ్వు పైనున్న వాటి మీద మనసు పెట్టి వెళ్ళాలి అనేది బైబిల్ చెప్పిన క్రమం, అది మనకు నేర్పించిన విధానం మన ప్రభువారు. కాబట్టి మనమంతా కూడా పైనున్న వాటి మీద మనసు పెట్టి ఎలాగైనా మనం ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో పాటు పరలోకం వెళ్ళే విధంగా, ప్రభువు అక్కడ ఆలస్యమే, దాని ముందే మనం చనిపోతే పరదైస్ పోయే విధంగా, పరదైస్ మనం వెళ్ళే విధంగా మన భక్తి విశ్వాస జీవితాల్లో ఉన్నాయో లేవో పరిశీలన చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అలా వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయనా. గొప్ప
గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాట ఈరోజు నాయన మాతో మాట్లాడవు నాయన. మా ప్రభువారు చెప్పిన ఆ యొక్క సంబంధము, సినికి హృదయానికి ఉన్న సంబంధము, ఎందుకు మనిషి భూమి మీదనే మనిషి యొక్క మనసు భూమి మీదనే తిరుగుతుందో, ఎలా అతుకుపోయిందో, మరి మనిషి యొక్క మనసు పరలోకం వైపు చూడాలి, మనిషి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో కూడా మా ప్రభువారు చెప్పిన మాటల ద్వారా మాట్లాడుతూ వచ్చావునైనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా ఉండటకు శక్తిని దయచేయండి. మేము కూడా మనుషుల విషయంలో జాగ్రత్త కలిగి, బాహ్య రూపాన్ని చూసి, మనిషి యొక్క మాటలను చూసి, మనిషి యొక్క వేషధార నటన చూసి మేము మోసపోకుండా, మా ప్రభువారు చెప్పినట్టుగా, మా ప్రభువారు ఉదయాంతరంగా తెలిసిన ప్రభువు ఎవరు ఎంత పొగిడినా ఏ విధంగా జాగ్రత్తగా ఉన్నారో మేము కూడా అలాగే జాగ్రత్తగా ఉండి, మా భక్తి విశ్వాస జీవితాలు కాపాడుకొని, మాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, అనారోగ్యం వచ్చినా వాటన్నిటిని గట్టెక్కించే దేవుడు నీవే గనుక వాటన్నిటి విషయంలో నీవు మమ్మల్ని నడిపిస్తామని మేము విశ్వసిస్తూ, నమ్ముతూ, మా భక్తి విశ్వాస జీవితాలు కాపాడుకుంటూ, ఎలాగైనా మీరున్న పరలోకం వచ్చే విధంగా మేము బ్రతుకుడు కావాల్సిన శక్తి బలాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నంత ఉదయాలలో ఫలింపచేయండి. విన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆత్మీయంగా బలపరచండి నైనా. మేమంతా కూడా కేవలం వాక్యం చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరచుకోకుండా విన్న మాటలకు లోబడి జీవించే శక్తిని దయచేయమని, నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులు అందరూ ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభును మా రక్షకుడున మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.